ఈ నూకల బిర్యానీ ఉందండి, మాటల్లో ఏం చెప్తాం, బిర్యానీ కూడా పనికిరాదంతే. అసలు నూకలతో బిర్యానీ ఏంద్రా, ఏ గ్రహం నుంచి వచ్చాం అనుకుంటున్నారా? అదే మరి పేదవాడి స్పెషాలిటీ. ఇదే నూకల బిర్యానీకి ఇంకో పేరు పెట్టి అమ్మేస్తే మీరు తింటలేదా? చిట్టి ముత్యాల బిర్యానీ అని. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే బిర్యానీ రైస్ తో చేసావా నూకలతో చేసావా అని కాదు, ఎలా చేసావా అనేది. హై ఫ్రెండ్స్, నేను మీ రామ్ 1993. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చేసి కొత్తగా ఎవరైనా ఈ వీడియో చూసేవాళ్ళంటే స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా అయితే చూడండి. ఈ వీడియో చాలా బాగా నచ్చుతుంది మీకు. విషయం ఏంటంటే మనం బయట తినే బిర్యానీకి ఇంట్లో చేసుకున్న బిర్యానీకి చాలా తేడా అయితే ఉంది. బయట అయితే మొత్తం ఫేకే. ఒక చాట్ అయితే స్మెల్ వస్తుంది కానీ బిర్యానీ బాగోదు, ఒక చాట్ అయితేనే బిర్యానీ రేట్ ఎక్కువ, అసలు ఇంకా దరిద్రంగా ఉంటది. ఇవన్నీ స్కిప్ చేసేసి మన ఇంట్లో మనం వండుకుంటే స్క్రీమ్ లాగా అయితే కరిగిపోద్ది. అందుకనే ఇంటి వంట అమృతం అని చెప్తారు పెద్దోళ్ళు. ఫస్ట్ బాండి పొయ్యి మీద పెట్టుకుని 4 గంటలు నూనె అయితే పోసుకొని చికెన్ బాగా రోస్ట్ అయితే చేసుకోండి. చిట్టి ముత్యాల బిర్యానీ నా స్టైల్లో. ఓహో, ఇప్పుడు ఏంటి మీరు ఫ్రై చేసేది? చికెన్. ఆ తర్వాత మీరు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకోండి, కొద్దిగా కరివేపాకు వేసుకోండి, అంతే. మీకు సరిపడినంత పుదీనాకైతే వేసుకోండి, పుదీనాకి ఎక్కువ అయితే వేయొద్దు. నెక్స్ట్ ఎక్స్ట్రా ఫ్లేవర్ ఏమైనా కావాలనుకుంటే బంగాళదుంప కానీ ఇంకేదన్నా టమాటాలు కానీ వగేరా కానీ వేసుకోండి. నేనైతే బంగాళదుంప అయితే వేసాను. బంగాళదుంప ఎందుకు వేసానంటే మా ఇంట్లో నీసు తినేవాళ్ళు ఎక్కువ, సో ముక్కలు తక్కువ అయితే బాధపడతారు కాబట్టి బంగాళదుంప అయితే యాడ్ చేసుకున్నాను. అందరూ ఉల్లిపాయలు ఎర్రగా మాడుస్తారు, ఎర్రగా మాడిస్తే ఏమైంది, తినబుద్ధి కాదు, తెల్లి వస్తుంది మాడినట్టు. సో ఏదైనా అట్లా చేసుకోవాలా. మనం ఎక్స్ట్రా స్పైసీ ఏం వేసామంటే బంగాళదుంప ఎవరేరుగా నేనే చేస్తాను. ఓకే గాయస్, ఈ వీడియోకి ఎక్కువ వాయిస్ ఇచ్చి నేనైతే సొన్నపెట్టదలుచుకోలేదు. సో ఇంగ్రీడియంట్స్ మీకు తెలుసు కానీ ఒకే ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. సో మసాలా ఎంత కావాలంటే అంతే యాడ్ చేసుకోండి. ఎక్స్ట్రా మసాలాలు అస్సలు యాడ్ చేసుకోవద్దు, ఎందుకంటే ఫ్లేవర్ కోసం టేస్ట్ కోసం అని కలిపితే ఒక్కోసారి అదే మనకి ఎఫెక్టివ్ అవుతుంది కూరకు కానీ వంటకు కానీ. సో ఎంత కావాలో అంతే కలుపుకోండి, ఎక్కువైతే వద్దు. సో మధ్యలో అయితే చికెన్ బోన్స్ చారు అయితే చూపిస్తాను, అదైతే సింపుల్గా అయితే చేసి చూపిస్తాను రెసిపీ. స్కిప్ చేయకుండా లాస్ట్ ఓటికి చూడండి, అది కూడా మీకు అర్థమవుతుంది. ఈ వీడియో కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళంటే ప్లీజ్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్. చాలా కష్టపడుతున్నా, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. కారం ఉప్పు వేసుకున్నా.